తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మన తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ గారు ఈ ఎన్నికల ప్రచార నిమిత్తం బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి గత నెల రోజుల నుండి గ్రామాన ఆయన కోర్టులు ప్రతి ఒక్క కోర్టు తిరగడం జరుగుతున్నది. మరి ఈ సందర్భంగా వారి యొక్క అభిప్రాయం చెప్తాడు. సార్ మీరు మాట్లాడు. సో మీడియా మిత్రులకు నమస్కారం. సో మీడియా ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే, ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం 17 కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం 110 కోర్ట్స్ ఉంటాయి తెలంగాణలో. 110 కోర్ట్స్లో ఒక 60-70 కోర్ట్స్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ కామన్ ప్రజలను కూడా కలవడం జరిగింది. సో ఇది ప్రతి ప్రతి కోర్టు ద్వారా తిరిగి తెలుసుకున్నది ఏంటంటే, ఈరోజు ఎన్నికల్లో 17కు 17 సీట్లలో బీజేపీ హోరీగా పోటీ చేస్తుంది. 17 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% గెలుస్తాయని మాకు నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఖమ్మంలో కూడా ఈరోజు బీజేపీ ఫైట్లోకి వచ్చింది. అంటే పోటాపోటీగా నడుస్తుంది. వినోద్ రావు గారు బాగా గట్టి పోటీ ఇస్తున్నారు. సో ఇలాంటిది ఎప్పుడు కూడా తెలంగాణలో జరగలేదు. బీజేపీకి ఇది సువర్ణ అవకాశం. సో 17కు 17 సీట్లు గెలుస్తాయి. అదేవిధంగా విషయానికి వచ్చేవరకు ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ చేంజెస్ అని చెప్పేసి, రిజర్వేషన్ చేంజెస్ అని చెప్పేసి, సో కాన్స్టిట్యూషన్ చేంజెస్ అని చెప్పేసి ఏదైతే ఉందో ప్రజల అవసరాల నిమిత్తం ఏ గవర్నమెంట్ అయితే పవర్లో ఉంటుందో ఆ గవర్నమెంట్ అమెండ్మెంట్స్ అంటే సవరణలు చేసుకుంటూ పోతుంది. సో ఇది కొత్త విషయం కాదు. గత 75 సంవత్సరాలలో ప్రజలకు ఏమి అవసరం ఉందో ఆ అమెండ్మెంట్స్ మనం కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో సవరణలు చేసుకోవడం అనేది మనకు కామన్. మిగతా రిజర్వేషన్లు కూడా తీసేస్తారని చెప్పేసి అపోహలు సృష్టించడం చాలా తప్పు. ఈ అబండాలు వేయకూడదు. ఎప్పుడు ఎక్కడ కూడా మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఎప్పుడు చెప్పలేదు. అది జరగదు. దాన్ని అబండాలు వేయడం మానుకోండి. అది కరెక్ట్ కాదు. సో అమెండ్మెంట్స్ అనేది ఇప్పుడు ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ ఇట్లాంటి ప్రజలకు అవసరం, మన దేశ రక్షణ కోసం కొన్ని అవసరం ఉంటాయి కాబట్టి మనం సవరణలు చేసుకుంటాం. దాన్ని మనం ఏదో భూతద్దంలో చూసేసి ఈరోజు యూఎస్లో కూడా వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ నంబర్ ఇస్తారు. సో ఎవరికంటే వాళ్ళకు రానియరు కదా. ఈవెన్ మన మోడీ గారిని కూడా ఆ రోజు రిజెక్ట్ చేశారు. మళ్ళీ మనం పవర్లోకి వచ్చాక అదే మోడీ గారికి బ్రహ్మరథం పాడారు అక్కడ. సో ఇలాంటివి జరుగుతుంటాయి. సో మన నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు కూడా మనము నెగిటివ్గా తీసుకోవద్దు. సో మనకు ఎప్పుడు కానీ దేశం ఫస్ట్, ఆ తర్వాతనే మనందరం. సో దేశం బాగుంటే మనందరం కూడా బాగుంటాం. సో ఇలాంటి విషయాలు ఉన్నాయి. రిజర్వేషన్లే అనుకోండి. స్కీమ్స్ విషయానికి వస్తే మోడీ గారి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద స్కీమ్స్ ఉన్నాయి. ఒక 65 to 75 స్కీమ్స్ ఉన్నాయి. అందులో సుకన్య యోజన, ముద్రా లోన్ అని చెప్పేసి, సడక్ యోజన అని చెప్పేసి, ఈరోజు 6 kgs పర్ పర్సన్. ఇప్పుడు ఈరోజు ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా మోడీ గారి బియ్యం తింటున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు కొన్ని తండాలకు వెళ్తే కూడా మాకు 2000, 6,000 వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. సో ఇలాంటివి ఆల్రెడీ డెప్త్లోకి వెళ్ళాయి. మోడీ గారికి ఉంది. సో రామ మందిరం కట్టడం అనేది కూడా ఒక పెద్ద గొప్ప విషయం. సో ఇలాంటివి ఉన్నాయి. సో ఆ డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఈరోజు అబ్కి బార్ 400 పార్, फिर एक बार మోడీ సర్కార్, సబ్కా సాత్ సబ్కా వికాస్ और यही है सबका విశ్వాస్ అనేది చాలా పెద్ద కోడ్ ఈరోజు. సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి మోడీ గారికి చెప్పుకుంటూ పోతుంటే. సో మనకి పెద్ద సంఖ్యలో వస్తే చాలా బాగుంటుంది. అయితే 17కు 17 సీట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉన్నది. 17 సీట్లలో ఈరోజు మన మోడీ గారి సహాయంతో మన ఎక్స్ పార్లమెంటేరియన్, ఇప్పుడు ఫైట్ చేసే పార్లమెంటేరియన్ భువనగిరి నుంచి ఆయన ఢిల్లీ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ని, అంటే ఎయిమ్స్ దవాఖానాని కూడా హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనము మాట్లాడుకుంటూ పోతుంటే 100% 400 పార్ అవుతుంది ఈసారి. ఇదే మా లాయర్ల తరఫున, స్పెషల్లీ మా లాయర్ల తరఫు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి,
ఢిల్లీలో బీజేపీ మోడీ సర్కారు ఉంటే దేశం భద్రతంగా ఉంటుంది. సో దానికోసం మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరందరూ బీజేపీకి ఓటేయండి, దేశాన్ని రక్షించండి. भारत माता की जय।